గంగా ఏంటయ్య గారు? ఆ రోజేదో గోరు ముద్దలు బూచాడి భయం అంటూ అన్ని మాటలు చెప్పావు. ఇప్పుడు పాప లెటర్ రాసి పెట్టింది, చదవకుండా వెళ్తున్నావు. నువ్వు మొదలుపెట్టిన ఈ ఆటని నువ్వే ఇలా ఆపేస్తావా? దేవసేన మనసు బాధపడదా? దేవసేనని మోసం చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే లెటర్ చదవకుండా వెళ్తున్నాను. అది ఆ రోజే చేసుండొచ్చుగా మరి. ఆ రోజు నేను తనకి అమ్మగా మారే పరిస్థితుల్లో ఉన్నాను. అమ్మ స్థానంలో కూతురికి ఏం చేయాలో ఆ పని చేశాను. కానీ ఇప్పుడు నేను ఆ స్థానంలో లేను. కేవలం పని మంచి స్థానం నాది. బిడ్డ అమ్మకి రాసిన లెటర్ చదవడానికి నాకేం హక్కుంది? ఒక పని మనిషిగా ఉండి నన్ను ఎలా ఈ పని చేయమంటారు చెప్పండి? ఇక నుంచి నేను ఓ పని మనిషిని మాత్రమే. ఓ పని మనిషిగా పాపని ఎలా చూసుకోవాలో అంతవరకే చూసుకోగలను. దయచేసి అంతకు మించి ఆశించకండి. రండి స్వామి, నమస్కారం. రండి రండి, కూర్చోండి. పర్వాలేదు. ఏమిటి విషయం? స్వామి, మీరు చెప్పినట్టుగానే పుట్టకి పూజ చేయొద్దని గంగకి నేను చెప్పాను. కానీ అందుకు తను ఒప్పుకోవడం లేదు స్వామి. పూజ చేయకుండా ఉంటేనే ఈ పెళ్లి జరుగుతుందంటే అసలు నాకు ఆ పెళ్ళే వద్దంటోంది స్వామి. వాళ్ళ నాన్న కూడా ఎంతో చెప్పి చూశాడట, కానీ తన మనసు మార్చలేకపోయానన్నాడు. గంగ పట్టుదలగా ఉండటం వల్ల తనని పూజ చేసుకునివ్వండి. ఇంకేదైనా పరిహారం ఉంటే చెప్పండి, అది చేసేద్దాం స్వామి. ఉప్పులో నీళ్లు పోసి ఉప్పు కరగకుండా ఏదైనా పరిహారం చేయగలమా? మనం దూది పక్కన నిప్పుంచి దూది కాలకుండా ఉండడానికి ఏదైనా పరిహారం చేయగలమా? ఒక విరుద్ధమైన విషయం దాని పక్కకి రాకూడదు. గంగ పుట్ట దగ్గరికి పోవడాన్ని, పూజ చెయ్యడాన్ని ఎలాగైనా ఆపి తీరాలి. స్వామి, తప్పుగా అనుకోకండి. తల్లి లేకుండా పెరిగిన పిల్ల పాపం దేవత మీద ప్రేమ పెంచుకుంది. తన వయసు ఆడపిల్లలకుండే కోరికలు కూడా తనకి లేవు. తనకంటూ ఉన్న ఒకే కోరిక ఈ పూజ మాత్రమే. అది వద్దు అని చెప్పడానికి నాకు కష్టంగా ఉంది. ఆ పావుని భక్తితో పూజించే కన్నె పిల్ల రక్తం దాని మీద పడితే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా? తెలుసు. అయినా గంగ అమాయకురాలు. తనకే తెలియకుండా నాగమ్మ మీద నమ్మకం పెంచుకుంది. ఎవరి నమ్మకాన్ని భగ్నం చేయకూడదని ధర్మమే చెప్తున్నప్పుడు మీ శాస్త్రం మాత్రం మరోలా చెబుతుందా? పరిస్థితిని అర్థం చేసుకుని మీరే ఆలోచించి ఒక మార్గం చెప్పాలి. ఒక పని చేయొచ్చు. ఏమిటి స్వామి, చెప్పండి. పుట్టకి కన్య పూజ చేయరాదు. ముత్తైదు పూజ చేస్తే ఏమీ కాదు. అలాగే స్వామి. ఈ పెళ్ళయ్యేంత వరకు గంగ పూజ చేయకుండా ఉంటే చాలు. ఆ తర్వాత తన ఇష్ట ప్రకారం ఎప్పట్లాగే పూజ చేసుకోవచ్చు. ఇంతకీ వివాహానికి ఇంకా ఎన్ని రోజులున్నాయి? ఇంకో వారం రోజులే స్వామి. ఈ వారం రోజులు మాత్రం తనని పూజ చెయ్యొద్దని చెప్పండి. సరే స్వామి. మీ కుటుంబంలోని సమస్యలన్నీ తీరడానికి, గంగకు సమస్య రాకుండా ఉండడానికి ఇది ఒక్కటే మార్గం. దీనికి గంగ ఒప్పుకుంటే వివాహం జరిపించండి. ఒప్పుకోనంటే గంగని ఇంట్లోంచి పంపించేయండి. స్వామి, అలా కాకుండా జాలి పడుతున్నారంటే ఇది వరకు మనం చేసిన పాపం మిమ్మల్ని పీడిస్తుంది. అది మీరు గుర్తుంచుకోండి.
స్వామి, గంగ దీనికి ఒప్పుకుంటుందనే నమ్మకం నాకుంది. నేనేదో విధంగా మాట్లాడి తనను ఒప్పిస్తాను స్వామి. గంగా, నీ మనసు కష్టపడకుండా ఉండాలనే నేనింతగా దిగొచ్చాను. నువ్వింకా మొండిగా ఉంటే ఎలా? సరేనని చెప్పమ్మా. ఒక్క వారం రోజులమ్మా, ఇట్టే గడిచిపోతాయి. ఆ తర్వాత పెళ్ళైపోతుంది. నువ్వెప్పట్లా పూజ చేసుకోవచ్చు. ఆలోచించకమ్మా, నీకెవరూ అడ్డు చెప్పరు. అమ్మా, అయ్యగారే నీ దారికొచ్చేశారు. నువ్వింకా ఆలోచించడానికి ఏముంది? లేదు నాన్న, వారం రోజులు నాగమ్మకి పూజ చేయకుండా ఉండాలంటే మనసుకి బాధగా ఉంది. అందుకే ఈ విషయంలో నాకు అయోమయంగా ఉంది. ఇందులో ఆలోచించడానికే ఉంది? పాముకి రోజు గుడ్డు పాలే కదా పెట్టాలి. అవి నేనే పెడతాను. మావయ్య, మీరా? ఏంటమ్మా ఆశ్చర్యంగా అడుగుతున్నావు? రోజు నువ్వు చేసే పూజని నీ తరపున నేను చేస్తాను. నీ అంత భయభక్తులతో చేయకపోయినా ఏదో నాకు తెలిసినట్టుగా చేస్తాను, సరేనా? నువ్వు తప్ప ఆ ఇంటికి తగిన కోడలో ఇంకెవరూ లేరు. మనం అనుకున్నట్టు నీకు అరుణ్కి పెళ్లి జరగటం కోసం నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఏమంటావు తల్లి? మీరింతగా చెప్తున్నప్పుడు నేను చెప్పడానికి ఏముంది? మీ ఇష్ట ప్రకారమే చేయండి. గంగా, అమ్మా, ఏంటమ్మా? అయ్యా, నా కోడలి మొహంలో మాయమైన ఉత్సాహం ఇప్పుడే తిరిగొచ్చింది. అవునయ్యా. ఇప్పుడు నా మనసుకెంతో సంతోషంగా ఉంది. అవును, ఎందుకంత హడావిడిగా వెళ్ళింది? నేను నాన్న ఇక్కడున్నప్పుడు నువ్వు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఏం చేస్తున్నావు? ఇక నేను వెయిట్ చేయలేను. త్వరగా వస్తావా లేదా? దేవసేన, ఏంటన్నా, తను ఈ పెళ్ళొద్దు క్యాన్సిల్ చేసుకోమని చెప్పింది కదా, ఎందుకని అనవసరంగా తన్ని బలవంత పెట్టి ఒప్పిస్తున్నారు? వదిలేచ్చు కదా నాన్న. లేదురా, నీకు తను తగిన భార్య అవుతుంది కనుకే వదల్లేకపోతున్నాను. అందుకే వెళ్ళి మాట్లాడి ఒప్పించాను. మీరు తనని చాలా కష్టపెడుతున్నారు. మీకోసమే తను మనసు మార్చుకుంది. పాపం నాన్న తను. ఇన్ని రోజులు మా అమ్మలాగా నాకు ఉత్తరాలు రాసి మోసం చేసింది నువ్వేనా? ఎందుకు నన్ను మోసం చేశావు? నేను నిన్ను మోసం చేయలేదు. నువ్వు మీ అమ్మకి లెటర్ రాశావు. నేను నమ్మక సమాధానం రాశాను. నువ్వు నా కూతురు అనుకొని నేను నీకు లెటర్ రాశాను. నువ్వు నా కూతురువే కదా?
తను ఆడపిల్లే కదా, తనకి ఏవో ఆశలుంటాయి కదా. తన ఆశలు నెరవేర్చలేని పరిస్థితిలో నేనున్నప్పుడు నాతో పెళ్లి జరిపించి ఎందుకు తన జీవితాన్ని నాశనం చేస్తారు? మీ జీవితాలు బావుంటాయనే నమ్మకంతోనే ఈ పెళ్లి జరిపిస్తున్నాను. ఇప్పుడు నీ మనసు వేదనతో ఉన్నా గంగ మెడలో తాళి కట్టిన తరువాత నీ మనసు మారుతుంది. మీ ఆలోచన తప్పు నాన్న. నేను చేసింది తప్పైతే నన్ను చెంప మీద కొట్టు. నేను చేసింది కరెక్ట్ అయితే నన్ను కౌగిలించుకో. నువ్వేం చెప్పినా సరే నేను ఒప్పుకోను. అనవసరంగా గంగ జీవితాన్ని పాడు చేస్తున్నారు నాన్న. రేయ్, గంగ ఎంతో తెలివైందిరా. తనను చూసుకోవడం తనకి తెలుసు. ఏవిడి చూస్తున్నావు? ఒక మగాడి జీవితంలోకి ఒక ఆడపిల్ల వచ్చేంత వరకే అతని జీవితం అతనికి సొంతం. భార్యంటూ వచ్చాక ఎటువంటి మగాడైనా కూడా అతని జీవితం ఆమె చేతిలోనే. గంగ నీకు భార్య అయిన తర్వాత ఇప్పుడు నీలో ఉన్న వైరాగ్యం అంతా ఎక్కడుందో తెలియకుండా పోతుంది. నీకు తెలియకుండానే తనకు తగిన భర్తగా నువ్వు మారిపోతావు. ఇది జరుగుతుందో లేదో చూడు. గంగ తనకి పెళ్లి వద్దని చెప్పడం వల్ల పెళ్లి ఆగిపోయిందని అందరూ అనుకునుంటారు. అది నిజం కాదు, ఖచ్చితంగా జరుగుతుంది. ఏమిటన్నయ్య నువ్వనేది? తను పూజ చేసే పుట్టే ముఖ్యమని చెప్పి వెళ్ళిందిగా. తను మళ్ళీ పెళ్లికెలా ఒప్పుకుంది? ఈ పెళ్ళైన తర్వాత పూజ చేయటానికి ఆటంకం లేదని వీరభద్రం గారు చెప్పడం వల్ల గంగ సరేనని ఒప్పుకుంది. బావా, ఏంటి బావా ఇది? వీరభద్రం చెప్తే ఒప్పుకుంటుంది, కానీ మీరు చెప్తే ఒప్పుకోనంటుంది. ఏంటి బావా ఇది? ఏంటో నాకేదో అనుమానంగా ఉంది. అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరుగుతుంది. పెళ్లికి సమయం చాలా తక్కువగా ఉండటం వల్ల ఎవరికి అప్పగించిన పనులు వాళ్ళు త్వరగా చేయాలి. ఇది చెప్పడం కోసమే నేను పిలిచాను. అయ్యా వీరభద్రం గారు, పెళ్లి విషయం అడగడానికే చేస్తుంటారు. స్వామి, చెప్పండి రాజశేఖర్. గంగ పెళ్లికి ఒప్పుకుంది. అంతా మీ వల్లే స్వామి. సంతోషంగా ఉంది స్వామి. మీరు వచ్చేయండి. పెళ్లి వద్దని చెప్పి వెళ్ళింది గాని నేను ప్రశాంతంగా ఉన్నాను. మళ్ళీ పెళ్లి కొప్పుకొని నా ప్రాణం తీస్తోంది. తను ఎలా పోతే మనకెందుకు వదిలేయమ్మా? ఏయ్, అలా వదలడం కుదరదు. ఈ ఇంట్లో నువ్వు ఉండాల్సిన స్థానానికి ఎవరొచ్చినా వదలను. దేవి, మీ అన్నయ్య నీ మాట వినడని తెలుస్తోందిగా, మరెందుకని ఈ విషయం గురించి మాట్లాడడం? ఆ విషయం వదిలేసి ప్రశాంతంగా ఉండు. వీల్లేదండి. నా కూతురు మెళ్ళ అరుణ్ తాళి కడితేనే నేను ప్రశాంతంగా ఉంటాను. అంతవరకు నా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. గంగా 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 అది ఉండడం వల్లేగా దాన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు. అది లేకపోతే మన దగ్గరికేగా రావాలి. దాన్ని లేకుండా చేస్తే పోతుంది. ఏంటమ్మా నువ్వనేది? ఏయ్, ఇప్పుడు అది ఎక్కడుంది? అరుణ్ బావ రూమ్ వైపు వెళ్ళడం చూశాను. ఓ, అయితే మరీ మంచిది. నేను అనుకున్నది ఇప్పుడే మొదలు పెడతాను. నేనేంటో దానికి తెలియాలి.
గంగా అవుట్ హౌస్ లో గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోయావా? లేదండి, ఆఫ్ చేసే వచ్చాను. లేదు, బాగా స్మెల్ వస్తుంది, ఒకసారి వెళ్ళి చూడు. అయ్యో, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నేను ఇక్కడ ఉన్న విషయం మీ అబ్బాయికి చెప్పకండి. మా అబ్బాయికా? ఏ? మీరు గంగా ఐస్ బాయ్స్ ఆడుకుంటారు కదా, అదే విధంగా నేను మీ అబ్బాయి ఐస్ బాయ్స్ ఆడుకుంటున్నా. ఇక్కడ మీరు దాక్కున్నారని నేను గంగతో చెప్పను. అదే విధంగా నేనిక్కడ దాక్కున్నానని మీరు మీ అబ్బాయితో చెప్పకండి. అయ్యో, ఏ ఇక్కడ ఇటువంటి ఆటలు ఆడకూడదు, వెళ్ళు. వెళ్ళమంటున్నానా? ఎందుకు పరిగెత్తుకుంటూ ఇక్కడికి దాక్కోవడానికి వచ్చింది? నీకు కనిపించిందాక? లేదే. అయ్యో, ఏంటక్క ఇక్కడ బాగా గ్యాస్ స్మెల్ వస్తుంది? అవును, ఏమేంటో తెలీదురా, గ్యాస్ లీక్ అయింది. ఇంకా నయ్యో మీ అమ్మే వచ్చి చెప్పారు, లేదంటే పెద్ద ప్రాబ్లం అయ్యేది. వీడు అక్క ఇలా ఇవ్వక, కాసేపు నేను విసురుతాను. ఇదిగో. ఏం చేస్తున్నావు మంజు? నిన్నే. ఏంటి ఈ టైంలో దేవుణ్ణి ప్రార్థిస్తున్నావు? నేను దేవుణ్ణి ప్రార్థించడం లేదండి, ఆ శంఖాన్ని చూస్తున్నాను. దాన్నెందుకు ఈ టైంలో వచ్చి చూస్తున్నావు? అందులో ఉన్న ఆత్మేగా నా కూతుర్ని మాయమయ్యేలా చేసింది. అందులో ఆత్మ లేదు, ఏమీ లేదు. ఆ వీరభద్రం ఈ శంఖానికి తాడు కట్టి ఆ ఆత్మని బంధించానని అందరినీ మోసం చేస్తున్నాడు. అయితే ఆ ఆత్మ అందులో లేదా? అది జానకి ఆత్మ అయితే తన సైజులోనే కదా ఉండాలి. అంత పెద్ద ఆత్మని ఎంత చిన్న శంఖంలో ఎలా బంధిస్తాడు? అదేమైనా సాంబ్రాణి పొగా ఏంటి? అందరూ ఆత్మ అందులో ఉందనే కదా నమ్ముతున్నారు. నాకు అలాంటి నమ్మకాలేం లేవు. ఆ రోజు మీరు కూడా భయపడ్డారుగా. ఆ రోజేదో పొరపాటున భయపడ్డాను, కానీ ఇప్పుడు చాలా ధైర్యంగా ఉన్నాను. ఆ ఆత్మ గనక నా ముందుకొచ్చి నుంచోవాలి, తరిమి తరిమి కొడతానో లేదో చూడు. అవును.
ఇప్పుడు నాకున్న ధైర్యానికి అదే నన్ను చూసి భయపడుతుంది. ఎందుకురా వీడు ముందుకొచ్చామని టెన్షన్ అవుతుంది. ఏమిటి చూడండి, ఏమిటే ఒక్కసారి అటు చూడమంటున్నారా?